డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటు చేసుకుంది. ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ సవాల్ను నేను స్వీకరిస్తున్నానని, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సూర్యుడిక్కడ మనిషిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? సవాలు విసురుతున్న మామాళ్ళులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. వరంగల్లో పొలిటికల్